ఇగో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి. 10 మంది ఎమ్మెల్యేగా ఓకే, మిగతా 13 మంది కూడా చేరుతున్నారట, మరి గుర్తుపెట్టుకోండి. పార్టీ బీఫామ్పై గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డారు. ఆ బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గులాబీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్కు పిటిషన్ అందజేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఆ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్న వీళ్ళు సిగ్గుండాలే. అందుకే అంటాను నేను నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ అన్ని రంగాల వారికి చెప్తా ఉన్నాను, దయచేసి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులు చాలా ఉన్నాయి. వాటిని ఈరోజు మిమ్మల్ని ముందు పెట్టి వాళ్ళు ఈరోజు మీ పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాల్చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీ పోరాటం నిజాయితీ ఉంటే మీరు ఇండివిజువల్గా పోరాటం చేయండి. మీకు అండగా అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, మాలాంటి మీడియా ఉంది. అదే మొత్తుకుంటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని వెలేయండి. ఈ రాష్ట్రం నుంచి వెలేస్తే బాగుపడతారు, లేదంటే బాగుపడరు. గతంలో చేసిన తప్పులే వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దాన్ని విమర్శించేది మళ్ళీ గతంలో తప్పులు చేసినట్టు వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు అధికారులకు వస్తే చేరని ఏమన్నా రూల్ ఉంటుందా? ఉండదు కదా. చూడండి, 13 మంది డుమాట స్పీకర్ను కలిసేందుకు రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరులో పార్టీలో సర్వత్రా చర్చ. ఇప్పటికే పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చూడండి, 7th ఉంది. 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మారేవారు మారారని, ఇక మారేవారు లేరని, ఉన్నవారందరూ పార్టీలో ఉంటారని ఆ పార్టీ అధిష్టానం పేర్కొంటుంది. జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 8-9 మంది ఎమ్మెల్యేలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కానీ స్పీకర్ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. సమాచారం వచ్చినప్పటికీ మిగిలిన వారు గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారన్న ప్రచార నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. పార్టీ మార్పులకు చెక్ పెట్టేలా ప్లాన్ అట. ఏం చెక్ పెట్టినా అసలు వాళ్ళు చెప్తే వినే పరిస్థితిలో లేరు. అందులో గుర్తుపెట్టుకోండి. డైలామాలో ద్వితీయ స్థాయి నేతలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ద్వితీయ స్థాయి నేతలు. అసలు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మనుగడ కోల్పోయింది. వాళ్ళందరూ ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోల్పోయి రేపు అందులో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే గైర్హాజరట. ఎవరెవరంటే ఇక చూడండి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాలేట, ఉప్పల్ ఎమ్మెల్యే బండా లక్ష్మారెడ్డి రాలే, 100 కోట్లకు 150 కోట్లకు కొన్నాడు ఈ టికెట్ను. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పరమేశ్వర రెడ్డి ఉన్నారు. వీరి పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోందట. సో మొత్తం కౌశిక్ రెడ్డి పోతాడట. పరమేశ్వర రెడ్డి ఆల్రెడీ లైన్ కట్టేసిండు. కౌశిక్ రెడ్డి తీసుకుంటారు కాబట్టి ఎగురుతా ఉన్నాడు. నన్ను ఆయన తీసుకునేదాకా ఎగురుతాడు, తీసుకున్నాక ఎగురాడు అంతే. సో మొత్తానికైతే ఈ 13 మంది కూడా ఎవరైతే గైర్హాజరు 13 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అందులో వాళ్ళు కాకుండా ఇప్పుడున్న వాళ్ళు సబితా రెడ్డి పోతుంది, మన కాలేరు వెంకటేష్ పోతాడు, వీళ్ళందరూ వివేక్ పోతాడు, కుత్బుల్లాపురం వివేక్ పోతాడు, వీళ్ళందరూ కూడా పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఠా గోప వీళ్ళందరూ కూడా పోతారు.